అల్లు అర్జున్. తెలుగు సినిమా పరిశ్రమలోనూ మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తుందనుకున్న మూవీ. ఆ సినిమా గురించి బన్నీ వాసు నుంచి ఐకాన్ స్టార్ వర్గీయులు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ ఉంటుందని గట్టిగా చెప్పలేకపోవడమే కాకుండా ఆ విషయం గురించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమాను త్రివిక్రమ్ క్యాన్సిల్ చేసి ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విషయం ట్రెండింగ్ గా మారింది. ఈ వివాదం లాంటి కథ వెనుక అసలు వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తాం. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో టచ్ చేయని సబ్జెక్ట్. ఇప్పటి వరకు రాజమౌళి కూడా చేయని జానర్. ఆ విజువల్స్ జానర్స్ ను ఎవరు చేసి ఉండరు. సితారా బ్యానర్ లో అంబిషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని నాగవంశీ చెప్పారు. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ లెక్కలు మారిపోయాయి. ఆయన త్రివిక్రమ్ సినిమాను వదిలేసి అట్లీ సినిమాతో ముందుకు వెళ్తాడనే వార్త కొంత వివాదాస్పదంగా మారింది. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి డైరెక్ట్ గా సినిమా చేయకుండా త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు, సితారాలో నిర్మించిన సినిమాలకు కొంత సహాయం అందించారు. కానీ ఆయన దృష్టి అంతా అల్లు అర్జున్ తో రూపొందించే మైథలాజికల్ టచ్ ఉన్న కథపైనే ఉంది. అదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించారు. అయితే తాను అంబిషియస్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ను ఖాతరు చేయకుండా అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే కనీసం 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ కోసం అంతసేపు వెయిట్ చేసే సీన్ లేకపోయింది. దాంతో 2 సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే విషయం మీడియాలో చర్చగా మారింది. అయితే అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా, అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమాను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ వదిలేసిన సినిమాను ఎన్టీఆర్ తో చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఐకాన్ స్టార్ చేసిన పనికి షాక్ ఇచ్చాడనే టాక్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే షాక్ ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే త్రివిక్రమ్ కు మాత్రం అల్లు అర్జున్ చేయకూడని పని చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక హారిక హాసిని బ్యానర్ లో రామ్ చరణ్ సినిమాను మొదలు పెడతారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సితారాలో మూవీని స్టార్ట్ చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ నటించే సినిమా పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి డోర్స్ ఓపెన్ చేశాడు కాబట్టి తర్వాత చేసే వారంతా కూడా ఆయన దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వరల్డ్ సినిమాకు కొత్తగా ఉంటుంది అని నాగవంశీ బల్లగుడ్డి చెప్పడం తెలిసిందే. అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమలోనూ మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తుందనుకున్న మూవీ. ఆ సినిమా గురించి బన్నీ వాసు నుంచి ఐకాన్ స్టార్ వర్గీయులు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ ఉంటుందని గట్టిగా చెప్పలేకపోవడమే కాకుండా ఆ విషయం గురించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమాను త్రివిక్రమ్ క్యాన్సిల్ చేసి ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విషయం ట్రెండింగ్ గా మారింది. ఈ వివాదం లాంటి కథ వెనుక అసలు వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తాం. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో టచ్ చేయని సబ్జెక్ట్. ఇప్పటి వరకు రాజమౌళి కూడా చేయని జానర్. ఆ విజువల్స్ జానర్స్ ను ఎవరు చేసి ఉండరు. సితారా బ్యానర్ లో అంబిషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని నాగవంశీ చెప్పారు. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ లెక్కలు మారిపోయాయి. ఆయన త్రివిక్రమ్ సినిమాను వదిలేసి అట్లీ సినిమాతో ముందుకు వెళ్తాడనే వార్త కొంత వివాదాస్పదంగా మారింది. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి డైరెక్ట్ గా సినిమా చేయకుండా త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు, సితారాలో నిర్మించిన సినిమాలకు కొంత సహాయం అందించారు. కానీ ఆయన దృష్టి అంతా అల్లు అర్జున్ తో రూపొందించే మైథలాజికల్ టచ్ ఉన్న కథపైనే ఉంది. అదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించారు. అయితే తాను అంబిషియస్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ను ఖాతరు చేయకుండా అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే కనీసం 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ కోసం అంతసేపు వెయిట్ చేసే సీన్ లేకపోయింది. దాంతో 2 సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే విషయం మీడియాలో చర్చగా మారింది. అయితే అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా, అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమాను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ వదిలేసిన సినిమాను ఎన్టీఆర్ తో చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఐకాన్ స్టార్ చేసిన పనికి షాక్ ఇచ్చాడనే టాక్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే షాక్ ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే త్రివిక్రమ్ కు మాత్రం అల్లు అర్జున్ చేయకూడని పని చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక హారిక హాసిని బ్యానర్ లో రామ్ చరణ్ సినిమాను మొదలు పెడతారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సితారాలో మూవీని స్టార్ట్ చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ నటించే సినిమా పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి డోర్స్ ఓపెన్ చేశాడు కాబట్టి తర్వాత చేసే వారంతా కూడా ఆయన దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వరల్డ్ సినిమాకు కొత్తగా ఉంటుంది అని నాగవంశీ బల్లగుడ్డి చెప్పడం తెలిసిందే. అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమలోనూ మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తుందనుకున్న మూవీ. ఆ సినిమా గురించి బన్నీ వాసు నుంచి ఐకన్ స్టార్ వర్గీయులు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ ఉంటుందని గట్టిగా చెప్పలేకపోవడమే కాకుండా ఆ విషయం గురించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమాను త్రివిక్రమ్ క్యాన్సిల్ చేసి ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విషయం ట్రెండింగ్ గా మారింది. ఈ వివాదం లాంటి కథ వెనుక అసలు వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తాం. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో టచ్ చేయని సబ్జెక్ట్. ఇప్పటి వరకు రాజమౌళి కూడా చేయని జానర్. ఆ విజువల్స్ జానర్స్ ను ఎవరు చేసి ఉండరు. సితారా బ్యానర్ లో అంబిషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని నాగవంశీ చెప్పారు. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ లెక్కలు మారిపోయాయి. ఆయన త్రివిక్రమ్ సినిమాను వదిలేసి అట్లీ సినిమాతో ముందుకు వెళ్తాడనే వార్త కొంత వివాదాస్పదంగా మారింది. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి డైరెక్ట్ గా సినిమా చేయకుండా త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు, సితారాలో నిర్మించిన సినిమాలకు కొంత సహాయం అందించారు. కానీ ఆయన దృష్టి అంతా అల్లు అర్జున్ తో రూపొందించే మైథలాజికల్ టచ్ ఉన్న కథపైనే ఉంది. అదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించారు. అయితే తాను అంబిషియస్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ను ఖాతరు చేయకుండా అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే కనీసం 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ కోసం అంతసేపు వెయిట్ చేసే సీన్ లేకపోయింది. దాంతో 2 సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే విషయం మీడియాలో చర్చగా మారింది. అయితే అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా, అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమాను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ వదిలేసిన సినిమాను ఎన్టీఆర్ తో చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఐకాన్ స్టార్ చేసిన పనికి షాక్ ఇచ్చాడనే టాక్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే షాక్ ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే త్రివిక్రమ్ కు మాత్రం అల్లు అర్జున్ చేయకూడని పని చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక హారిక హాసిని బ్యానర్ లో రామ్ చరణ్ సినిమాను మొదలు పెడతారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సితారాలో మూవీని స్టార్ట్ చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ నటించే సినిమా పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి డోర్స్ ఓపెన్ చేశాడు కాబట్టి తర్వాత చేసే వారంతా కూడా ఆయన దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వరల్డ్ సినిమాకు కొత్తగా ఉంటుంది అని నాగవంశీ బల్లగుడ్డి చెప్పడం తెలిసిందే.